ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. లీలావతి, లీలావతి, ఎవరు నన్ను పిలిచేది? నేను మీ నాన్నని. నాన్నా, 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 ఏమండి? అల్లుడుగా ఎందుకమ్మా లేపుతావు? మీరు నాకు ఒకసారి కనిపించచ్చు కదా నాన్న? నేను నీతో మాట్లాడటానికే వచ్చానమ్మా. నాతోనా? ఏంటి నాన్నా? నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, నా కూతురువైన నువ్వు, నీ కుటుంబం కలకాలం సంతోషంగా ఉండేలా చేయాలని నేను, మీ అమ్మ చాలా రోజుల క్రితమే అనుకున్నాం. మీరిద్దరూ మా కుటుంబం అంతా సంతోషంగా ఉండేలా చెయ్యాలనుకున్నారా? ఆ సంతోషాన్ని, సంబరాన్ని నేను మీకిచ్చాను. దాన్ని మీరు గుర్తించకుండా, లెక్క చేయకుండా వదిలేశారు. దానికి మేమిద్దరం ఏం చేయాలి? మేం గుర్తించలేదా? ఏమంటున్నారు నాన్న? అవునమ్మా, మీ ఇంటికి సంతోషాన్ని నీ కోడలు అనన్య రూపంలో పంపించానమ్మా. అనన్యనా? కానీ మీరంతా కలిసి ఆ పిల్లను పనిదాన్ని చేశారు. ఇంటికి ఏమీ కాని దానిగా చేశారు. అందుకే మీరు ఇంట్లో ఇన్ని బాధలు అనుభవిస్తూ వచ్చారు. అయ్యయ్యో, ఎంత పొరపాటు చేశామో, క్షమించండి నాన్న. పర్వాలేదులే లీలావతి, మనకు మధ్య క్షమాపణలదేముందిలే కాని ఇంతవరకు సంగతి వదిలేసేయండి. కాని ఇక ముందైనా నీ కోడలు అనన్యని బాగా చూసుకోండి. అలాగే అలాగే చూసుకుంటా నాన్న, చూసుకుంటా. ఇదిగో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, నీ కోడలి కడుపున నేనే పుట్టబోతున్నాను. మీ నాన్న మీ కోడలి కడుపులో పుట్టబోతున్నాడమ్మా. అవునా? ఎంత శుభవార్త చెప్పావు నాన్న. నా కోడలి కడుపున మీరు పుట్టబోతున్నారా? ఇక నుంచి ఆ అమ్మాయిని బాగా చూసుకోవాలి మరి. చూసుకుంటా నాన్న. సరేనా? జాగ్రత్తమ్మా. ఉంటాను. అలాగే నాన్న, ఉండండి.